రాజ్యసభ అభ్యర్థిగా వంశీచంద్ర రెడ్డి ఇచ్చుకోండి, రెడ్లకే ఇచ్చుకోండి. ఇక పదవులన్నీ రెడ్లకే, రాజ్యసభలు రెడ్లకే ఇవ్వండి, ఎమ్మెల్సీలు రెడ్లకే ఇవ్వండి, కార్పొరేషన్ చైర్మన్ రెడ్లకే ఇవ్వండి, అన్ని మీకే ఇచ్చుకోండి. వేరే వాళ్ళకి ఏం అవసరం లేదు. మరి మది యాష్కి ఉన్నాడు కదా, మరి మది యాష్కుడి ఇప్పుడు ఈయనేమో ఎక్కడ పోటీ చేసిండు, మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసిండు. మరి ఈయనకి ఇస్తారు కానీ మది యాష్కి ఎందుకు ఇయ్యరు? ఆయన బీసీ బిడ్డ కాబట్టి ఆయనకి ఇయ్యరు, ఈయన ఓసీ బిడ్డ కాబట్టి ఈయనకి ఇస్తారు, రెడ్డి బిడ్డ కాబట్టి. ఏం లేదండి, 100% రేవంత్ రెడ్డి కంప్లీట్గా తెలంగాణ రాష్ట్ర విషయానికి వచ్చేసరికి ఇక్కడ జరుగుతున్న వ్యవహారాల విషయంలో ఏఐసిసి ఎట్టి పరిస్థితులను రేవంత్ రెడ్డి డిస్టర్బ్ చేయట్లేదు. ఈవెన్ డిప్యూటీ సీఎం చెప్పినా, ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి చెప్పినా, తెలంగాణ రాష్ట్ర విషయానికి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి కన్సర్న్లోనే అన్ని జరుగుతున్నాయి. సో రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే ఇప్పుడు వంశీచంద్ర రెడ్డి పేరు మొత్తం ఖరారు అవుతున్నట్టు కనబడతా ఉంది. ఇచ్చుకోండి, ఇక రెడ్లకే ఇచ్చుకోండి మొత్తం. అసలు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ప్రజాప్రభుత్వం తీసేసి, ప్రజాపాలన తీసేసి రెడ్డి పాలన పెట్టండి, రెడ్డి ప్రభుత్వం పెట్టండి, రెడ్డి కాంగ్రెస్ అని పెట్టండి, అయిపోతుంది. మది యాష్కి ఇలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు కదా, మరి ఇవ్వరు. ఎందుకంటే ఆయన బీసీ బిడ్డ, ఆయన చదువుకున్న బిడ్డ, ఆయనకి ఇస్తే మళ్ళీ ఈ రేవంత్ రెడ్డికి బొక్క పడుతుంది కదా, ఇయ్యడు. వేరే వాళ్ళకి ఎవరికైనా ఇస్తారా? ఇక పార్టీ కోసం అనేక త్యాగాలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఇస్తారా? ఇవ్వరు, ఎవరికి ఇవ్వరు. వీళ్ళకు వాళ్ళ జాతుల వాళ్ళకు మాత్రం ఇస్తారు, అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. సో ప్రతిపాదిస్తున్నటువంటి ఏఐసిసి పెద్దలు మరో స్థానానికి ఇప్పటికే అభిషేక్ సింఘ్వి పేరు ఖరారు కూడా అయిందట. సో అంటే 2 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి, దానిలో ఒకటి ఆల్రెడీ అభిషేక్ సింఘ్వికి ఆల్రెడీ కన్ఫర్మ్ కావడం జరిగింది. సో 2వ అభ్యర్థిగా ఈయనకు ఎవరికి అధిష్టానం కోటాలో ఇప్పటికే అభిషేక్ సింఘ్వి పేరు ఖరారు అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కోటాలో వంశీచంద్ర రెడ్డి పేరు వస్తూ ఉంది. సో తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా మరో పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఏఐసిసి కార్యదర్శిగా సంస్థాగత వ్యవహారాలు చూస్తున్నటువంటి వంశీచంద్ర రెడ్డి పేరును అధిష్టానం పెద్దలు కొందరు ప్రతిపాదిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఎన్నికలు జరిగిన 2 రాజ్యసభ సీట్లో ఒకటి అధిష్టానం కోటాలో అభిషేక్ మను సింఘ్వి ఇప్పటికే ఖరారైంది చెబుతున్నారు. రాష్ట్ర కోటాలో సీఎం కోటాలో ఎవరు వేమనరేందర్ రెడ్డి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాల్, ఎస్సీ మాదిగ సమాజ్ గోజ్ నుంచి ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్, పార్టీ సీనియర్ నేత దొమ్మాటి సంబయ్య, బీసీ నుంచి పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు తదితర పేర్లు ప్రధానంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సో ఇవన్నీ కాదని ఈయనకి ఇస్తున్నారు. ఇవ్వండి, సంపత్ కుమార్కి ఇవ్వండి, ఏఐసిసి కార్యదర్శి కదా, సంపత్ కుమార్కి ఇవ్వండి, లేకపోతే దొమ్మాటి సంబయ్యకి ఇవ్వండి, లేకపోతే ఇంకా హర్కర్ వేణుగోపాల్కి ఇవ్వండి, హనుమంతరావు గారు ఉన్నారు వారికి ఇవ్వండి. ఇవ్వరు. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర కోట కాదు ఇది, రేవంత్ రెడ్డి కోట కింద వంశీచంద్ర రెడ్డి పేరును ప్రతిపాదించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే యువ నాయకుడిగా ఉన్న తనకు అప్పుడే ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొని రాజ్యసభ సభ్యత్వం తీసుకోవడం పట్ల ఆసక్తి లేదంటూ వంశీచంద్ర రెడ్డి వీళ్ళే సన్నిహితుల వద్ద నాకు ఇప్పుడే వద్దు రాజ్యసభ, నేను చిన్నవాణి అని చెప్పేసి వీళ్ళకి వీళ్ళే చెప్పుకుంటారు. అంత దొంగ నాటకాలు ఇవన్నీ తెలిసిన రాహుల్ టురాట. రాహుల్ గాంధీ రావాలి తెలంగాణకు వస్తే ఇక అసలు కథ బయటపడుతుంది. తెలంగాణకు వస్తే అసలు కథ బయటపడుతుంది, 100% బయటపడుతుంది. అంత ఈజీగా ఊరుకుంటారా తెలంగాణ సమాజం? 100% ఉంటుంది, నో డౌట్ అలా.